బాల్కనీలో ఉన్న బాలకృష్ణైనా, బైక్ మీద ఉన్న బైరాజైనా, చివరికి మంచం మీద ఉన్న బామ్మైనా సరే పరిగెత్తుకుంటూ రావాల్సిందే మన బిర్యానీ తినడానికి. అంత ఇష్టం అండి బిర్యానీ అంటే అందరికీ. మసాలాన్ని అంటే ఇంత మసాలాలు కాకుండా కొన్ని మసాలాలు వేసుకుని మనకి ఇష్టమైన వెజిటబుల్స్ పన్నీర్ వేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా తగిలించి మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టామంటే ఎవరైనా అబ్బా అనాల్సిందే. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్, క్యాప్సికమ్, బంగాళాదుంప, కొన్ని బఠానీలు, 4 పచ్చిమిర్చి, అందులో 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలపండి. చివరిగా 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేయండి. ఆరోమాటిక్గా చాలా బాగుంటుంది బిర్యానీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక్క నిమిషం గ్యాస్ వెలిగించడం మర్చిపోకండి. గ్యాస్ వెలిగించిన తర్వాత కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసి ముందుగా మనం కలిపి ఉంచుకున్న మిశ్రమం ఉంది కదా, వెజిటబుల్ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేయండి. తర్వాత దీనికి ఒక మూత పెట్టి ముక్కలు మెత్తబడేంత వరకు సిమ్లో వేగనివ్వండి. తర్వాత మరొక వెజల్ పెట్టి సరిపడేంత వాటర్ యాడ్ చేసి వీడియోలో చూపించిన విధంగా మసాలా దినుసులు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యంని కూడా యాడ్ చేసేయండి. ఈ రైస్ వచ్చేసి 80% కుక్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ మసాలాలో ఈ బిర్యానీ రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. ఒకవేళ ఈ వెజిటబుల్ గ్రేవీలో కొంచెం కూడా వాటర్ లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు సిమ్లోనే ఉంచండి. ఈ పుదీనా కొత్తిమీర కంపల్సరీ వేయాలి, లేకపోతే అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదు మన బిర్యానీ. లాస్ట్లో పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసి మనం వెజిటబుల్ మిక్చర్ కలిపి ఉంచుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, అందులోనే ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి లాస్ట్లో మన బిర్యానీలో యాడ్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ ముక్కల్ని ప్యాన్ మీద ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత బిర్యానీలో యాడ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.